వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలి. ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగానికి సంఘీభావంగా భారత్ బంద్ ను జయప్రదం చేయండి. ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా భారత్ బంద్ ను జయప్రదం చేయండి. రైతు వ్యవసాయ కూలీల ఐక్యత వర్ధిల్లాలి. రైతు వ్యవసాయ కూలీల ఐక్యత వర్ధిల్లాలి. రైతు వ్యవసాయ కూలీల ఐక్యత వర్ధిల్లాలి. ఆదాని అంబానీలకు దేశాన్ని అప్పజెపుతున్న మోడీ సర్కార్ నశించాలి. రేపు మంగళవారం 8వ తారీఖు నాడు దేశవ్యాప్తమైనటువంటి బంద్కి రైతాంగ సంఘాలు పిలిపించాయి. ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. గత వారం రోజులుగా ఢిల్లీలో గడ్డ కట్టేటువంటి చలిలో రైతాంగము పోరాడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మోడీ సర్కారు ఎలాంటి చర్చ లేకుండా కేవలం కార్పొరేట్ కంపెనీల యొక్క సలహాలు తీసుకొని ముందు ఆర్డినెన్సుల రూపంలోనూ తర్వాత పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి పార్లమెంట్లో చట్టాలుగా ఆమోదించినటువంటి 3 చట్టాలు, 3 వ్యవసాయక చట్టాలు 100% ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారుల యొక్క ప్రయోజనాలకి పూర్తి గొడ్డలు పెట్టిగా మారబోతున్నాయి. రైతులకు వ్యవసాయక రంగాన్ని బంధుని జయప్రదం చేయండి. రేపు జరుగు భారత బంధుని జయప్రదం చేయండి. కేవలం ఒక చేతి వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కార్పొరేట్ కంపెనీలు, వాళ్లతో మిలాఖత్ అవుతున్నటువంటి స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి దేశ వ్యవసాయక రంగాన్ని అప్పజెప్పడానికి మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ 3 వ్యవసాయక చట్టాలు. ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి రైతాంగం కోరుతుంది. ఇప్పుడు మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బాగా పడ్డాయనేటువంటి ఉద్దేశంతో కరోనాలో పనులు లేకపోయినా ఉన్న కాడకు అప్పులు చేసి రైతులు వ్యవసాయం మీద పెట్టేసరికి సరిగ్గా పంట చేతికొస్తుందన్న సమయానికి వరుసగా 15 రోజుల పాటు తుఫాను వరదలు వచ్చి వర్షాలు వచ్చి ఆ పంట అంతా కూడా నేల రాలిపోతున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అదేవిధంగా దేశంలో అనేక మంది రైతులు ఎన్నో శ్రమలు కోర్చి ఎన్నో బాధలు పడి వ్యవసాయం పండిస్తే దానికి గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధరని ప్రకటించండి, దాన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగా ఇవ్వండి అని అడిగితే దానికి నిరాకరిస్తున్నటువంటి మోడీ సర్కారు కార్పొరేట్ల యొక్క దయా దాక్షిణ్యాలకి మరి రైతులను విడిచిపెట్టడం కోసం ఈ చట్టాలను తీసుకొని వచ్చింది. ఇంకోవైపునేమో పోరాడుతున్నటువంటి రైతులు దేశద్రోహులని, ఖాళిస్తాన్వాదులని, అర్బన్ నక్సలైట్లని, కమ్యూనిస్టులని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని వాళ్ళ మీద ముద్రలేసి అణిచివేత చర్యలకు పాల్పడుతుంది. ఇది కార్పొరేట్ కంపెనీలైనటువంటి ఆదానికి, అంబానీ లాంటి కంపెనీలకి ఒక్కొక్క రంగాన్ని మోడీ అప్పజెపుతుంది. బ్యాంకింగ్ రంగాన్ని అప్పజెప్పడానికి సిద్ధమైంది. ఇన్సూరెన్స్ రంగాన్ని ఆల్రెడీ అప్పజెప్పింది. రక్షణ రంగంలో 100% ప్రైవేటు పెట్టుబడులు పెట్టడం ద్వారా వాళ్ళకి అప్పజెప్పింది. ఇవాళ కరోనాలో దేశం అంతా నష్టంలో ఉంటే ఆదాని, అంబానీ కంపెనీల యొక్క బ్యాలెన్స్ షీట్లు మాత్రము లాభాల్లోకి ఉన్నాయి. అందుచేత ఇది సూట్ బూట్ సర్కార్, కోటీశ్వర్ల సర్కార్. ఈ సర్కారు తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయక చట్టాలని బేషరతుగా ఉపసంహరించుకొని అప్పుడు చర్చలు మొదలు పెట్టాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. దానికి మద్దతుగా రేపు మంగళవారం నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంద్ని జయప్రదం చేయాలని ఆదివాసీలకు, రైతాంగానికి మేము పిలుపునిస్తున్నాం.